మీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్‌లో డబ్ల్యూబీసీ కౌంట్ చాలా హై ఉందని వచ్చిందా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. జనరల్లీ ప్రెగ్నెన్సీలో డబ్ల్యూబీసీ కౌంట్ కొద్దిగా హై ఉంటది. దిస్ ఈస్ బికాస్ ద మదర్ న్యూలీ అడాప్ట్స్ టు ద బేబీ. సో, ఈ ప్రాసెస్‌లో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం యాక్టివ్ అయ్యి డబ్ల్యూబీసీ కౌంట్ పెరగొచ్చు. బట్ కన్సిస్టెంట్‌గా డబ్ల్యూబీసీ కౌంట్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ మీ బ్లడ్ రిపోర్ట్‌లో ఎక్కువే వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ ఔట్ చేసుకోండి. Most common infection in pregnancy and during summers, especially in women, is యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే యూరిన్‌లో మంట రావటం గానీ, ఇరిటేషన్ రావటం, ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాలి అన్న ఫీలింగ్ రావటము, అండ్ యూరిన్ వెళ్ళినా కంప్లీట్‌గా ఎంప్టీ అయిపోయింది అని అనిపించకపోవటం. ఇవి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది కాకుండా రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే దగ్గు లేదా కోల్డ్, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ డబ్ల్యూబీసీ కౌంట్ హై కావచ్చు. సో, డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అవసరం లేదు వరీ అవ్వటం. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఫీవర్ అండ్ నేను ఇందాక చెప్పిన సింప్టమ్స్ ఉంటే అప్పుడు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అండ్ దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ యాంటీబయోటిక్స్ తీసుకుంటే యూ విల్ బి ఫ్రీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. సో, ద కీ ఈజ్ నాట్ టు పానిక్ బట్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. థాంక్ యూ. సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఇంకా గుడ్ న్యూస్ రాలేదా? ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కానింగ్, ఉచిత సంప్రదింపు కోసం కాల్ చేయండి 9390501418.